1,00,000 ఎకరాలకు సాగునీరివ్వాలని కాళేశ్వరం కట్టిన కేసీఆర్ సర్కార్ కనీసం చుక్క నీరు కూడా ఇవ్వలేకపోయిందన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో తెలంగాణలో వరి సాగైందన్నారు. కాళేశ్వరం అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అని విమర్శించారు. పెద్దపల్లి జిల్లాలోని సుందిల్లా బ్యారేజీని సందర్శించారు ఎంపీ. కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయ్యాక నిందితులపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక కేసీఆర్ స్ఫూర్తితో డబ్బులు తినాలనే ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల నిర్మాణం చేపట్టారని అన్నారు ఎంపీ. పార్లమెంట్లో కొట్లాడి బనకచర్లను అడ్డుకుంటామని తెలిపారు. తర్వాత చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఒక పెద్ద ఏమంటాము సినిమా చూపిస్తా అన్నట్టు ఏదైతే కేటీఆర్ గారు చెప్పినారో, కేసీఆర్ గారు చేసినారో, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈరోజు ఒక టోటల్ అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అయిందని చెప్పి మన కళ్ళ ముందే చూస్తున్నాము. ఇక్కడ ఇంత పెద్ద బ్యారేజు 8 TMCలు స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది. సుందిల్లాలో దాదాపు 20 lakh క్యూసెక్స్ డిశ్చార్జ్ చేసే కెపాసిటీ. మీరు ప్రాజెక్ట్ సైజ్ చూస్తే కూడా ఎంత లార్జ్ ప్రాజెక్ట్ కట్టినారో, కానీ ఈరోజు ఒక్క నీటి చుక్క కూడా దీన్ని గేట్స్ ద్వారా పోతలేదని చెప్పి చాలా బాధాకరంగా చూడాల్సి వస్తుంది. ఇది ప్రజల డబ్బు, ప్రజల సొమ్ము. దాదాపు 1,00,000 కోట్ల పైన ఏదైతే ఈ కాళేశ్వరం స్కామ్ చేసినారో ఈరోజు కేటీఆర్ గారు విచారణకు కూడా పోతున్నారు, మీరు అందరు తెలుసు. మరి 1,00,000 కోట్ల పైన ఖర్చు అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు బంద్ అయి కూర్చున్నది. ఈ ప్రాజెక్టు వాడతలేరు. అయినప్పటికీ కూడా 1,50,00,000 టన్నుల ప్యాడీ ఎట్లా ప్రొడ్యూస్ అయిందని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు ఆలోచించాలి. ప్రజలను మబ్బుల పెట్టి వాళ్ళకి ఏది చెప్తే నమ్ముతారని చెప్పి ఇంత పెద్ద ప్రాజెక్ట్, ఇంత పెద్ద స్కామ్ మన కళ్ళ ముందే చూస్తే చాలా బాధేస్తుంది. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. నీటి సమస్యలు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు మళ్ళా బంకచర్ల ప్రాజెక్టు పెడతామని చెప్పి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు కూడా మీటింగ్ అడ్రస్ చేయడం జరిగింది. నిజంగా చూస్తే ఇది కేవలము కమిషన్లు కొట్టడానికే చేసిన ప్రాజెక్ట్ లెక్క కనపడుతుంది. ఇప్పుడు తెలంగాణ ఏదైతే మనం పోరాడి ఈరోజు తెలంగాణ సాధించుకున్నామో, చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ పార్టీ వాళ్ళు కేసీఆర్ గారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని వారు కూడా ఒక బంకచర్ల ప్రాజెక్టు కడతాం, మేము కూడా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కడతామని చెప్పి వాళ్ళు తయారైపోయినారు. మరి దానికి సపోర్టుగా బీజేపీ పార్టీ వారు కూడా వారికి మద్దతు ఇస్తున్నారు. అంటే దీన్ని గమనిస్తే బంకచర్ల ప్రాజెక్ట్ వస్తే దాదాపు 100 నుంచి 150 TMCల వరకు తెలంగాణ ప్రాంతానికి నీటి నష్టం జరుగుతుందని చెప్పి మొన్న మీటింగ్లో కూడా డిస్కస్ చేసినాము. దీన్ని పార్లమెంట్లో తీసుకుపోయి ఖచ్చితంగా దీని మీద గలం విప్పి పోరాడే, ఇప్పుడు మాన్సూన్ సెషన్లో వచ్చే సెషన్లో కూడా దీని మీద అంశం పైన చర్చిస్తాము, దీని మీద డిస్కషన్ చేస్తాము. ఏ క్లియరెన్స్ లేకుండా, సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేకుండా గోదావరి కమిషన్ ఏదైతే పెట్టినారో 2 చీఫ్ మినిస్టర్లను కన్సల్ట్ చేసి నీటి సమస్యను ఎట్లా వాడుకోవాలని చెప్పి ఏదైతే బోర్డు పెట్టినారో దాన్ని కూడా క్లియరెన్స్ తీసుకోకుండా యూనిలాటరల్, అంటే మాకు ఇష్టము మేము చేసుకుంటాం, మా ప్రాజెక్టు 70,000 కోట్ల ప్రాజెక్టు మేము చేసుకుంటాము, బీజేపీ తోటి మేము కనెక్షన్ పెట్టుకొని బీజేపీ దీనికి మద్దతు ఇస్తుందని చెప్పి వాళ్ళ ప్రాజెక్టు ముందుకు వెళ్ళిపోవడము సరికాదు. దీని మీద ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము. ఎందుకంటే తెలంగాణ హక్కులు, నీటి హక్కులను మీరు డైవర్ట్ చేసి తెలంగాణ ప్రజలకు నీటి నష్టం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా మేము